హాయ్, హ్యాపీ వినాయక చతుర్థి. ఈరోజు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. 7th 8th స్టాండర్డ్ క్వశ్చన్, ఏజెస్ పైన ఉంది. ఈ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 50 years. అంటే తండ్రి కొడుకుల వయసులో మొత్తము 50 years అని చెప్తున్నాడు. 5 years ఎగో, 5 సంవత్సరాల ముందు ద ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ ఆఫ్ హిస్ సన్. ఈ లింక్ ఫైండ్ ద ఫాదర్ ఏజ్ అంటున్నాడు. చూడండి, మనకు కొన్ని లింక్స్ తెలిసి ఉండాలి. ఏంటంటే ఎప్పుడు అడిషన్ చేయాలి, ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి, ఎప్పుడు మల్టిప్లై చేయాలి, ఎప్పుడు డిఫరెన్స్ చేయాలి, డివిజన్ చేయాలి. ఇక్కడ మనకు సమ్ము, డిఫరెన్స్, లెస్ దెన్, ఎక్సీడ్స్ ఇవి ఎక్కువ వస్తుంటాయి 7th క్లాస్లో. ఇక్కడ సమ్ అని వాడిండు, ఇక్కడ ఎగో అని వాడిండు. ఈ రెండింటి మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఉంది, సమ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ని ఎఫ్ అనుకుంటాను, సన్ని ఎస్ అనుకుందాం. ఇది కూడా 50 years ఎగో, 50 years అన్నాడు. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడికి అయిపోయింది. ఏం చేసినాము, ఈ సెంటెన్స్ని మనం వర్బల్ ఫామ్లో రాసుకున్నాం. ఎఫ్ ప్లస్ ఎఫ్, ఎఫ్ అంటే ఫాదర్, ఎస్ అంటే సన్ అనుకున్నాం. 50 years అన్నాం. ఇది ఇక్కడ వరకు పెట్టేసేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడికి అయిపోయింది. ఇంకేమైనా 5 years ఎగో అన్నాడు. ఎగో అంటే ఏం చేసుకోవాలి, మనము సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్లోకి వెళ్తాం. ఎవరి ఏజ్ ఇక్కడ, ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అన్నాడు. 5 years ఎగో అన్నాడు. కాబట్టి 5 years ఎగో అంటే ఏం చేసుకోవాలి, మనం డిఫరెన్స్ చేయాలి కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఎఫ్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 7 times. 7 times అంటే దేంట్లోకి రాస్తాం మనము, టైమ్స్ అంటే మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేస్తాం 7 times ఆఫ్ సన్. ఇది కూడా ఎప్పటిది, ఎట్ ద సిచ్యువేషన్ ఇక్కడ 5 years ఎగో అనే సిచ్యువేషన్. అంటే ఎస్ మైనస్ 5, ఇది ఎస్ అండి మొదటిది, సన్ మైనస్ 5. దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చేసినాం. వేరియబుల్స్ అన్ని వన్ సైడ్ తీసుకోండి, దేనా ముందు మల్టిప్లై చేయండి. 5 into ఎస్. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఎస్లోకి మన కన్వర్షన్, ఎఫ్ ఎస్ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై. లేదంటే దీంట్లో ఫాదర్ ఏజ్ ఎక్స్ అనుకోవచ్చు, ఇట్లా సన్స్ ఏజ్ వై అనుకొని కూడా చేయొచ్చు. అప్పుడు ఎక్స్ వై డబుల్ వేరియబుల్స్ అయిపోతాయి. కాబట్టి మనం ఇది ఇక్కడ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ రాబట్టుకోవాలి. మన స్టేట్మెంట్లో ఎఫ్ని ఎఫ్లో కన్వర్ట్, ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఉంది కాబట్టి ఈ ఎస్ని కూడా ఎఫ్లో కన్వర్షన్ చేసుకుందాం. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ని కూడా ఎఫ్లో కన్వర్షన్ చేసుకుంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ని సైడ్ తీసుకొచ్చేసేయండి. 50 minus ఎఫ్ అయింది. ఈ 50 minus ఎఫ్ని రీప్లేస్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్ ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఒకవేళ ఎక్స్ వై అనుకుంటే ఇది వై అవుతుంది అనమాట. ఎందుకంటే ఎఫ్ను ఫాదర్ని ఎఫ్ గాను సన్ను వై గాను తీసుకున్నాం. కాబట్టి దాన్ని ఇక్కడ వచ్చేసింది. ఎస్ ప్లస్లో ఏం రీప్లేస్ చేసినా నేను, 50 minus ఎఫ్ రీప్లేస్ చేసినాను. ఇప్పుడు 7తో మల్టిప్లై చేయండి. 7 ఇది 50 minus ఎఫ్ మైనస్ 5 ఉంది కదా, ఈ కాన్స్టెంట్ సింప్లిఫై చేయండి. 50 minus 5 45 అయింది. 45 minus ఎఫ్ అయింది. ఇక్కడ సింగిల్ వేరియబుల్స్ అయినాయి. ఇక్కడ ఎఫ్ ఎస్ను కూడా ఎఫ్లోకి మార్చినాను. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇది రిమెంబర్. ఇక్కడ మనం ఆగిపోతుంటారు పిల్లలు ఎక్కువగా. ఇది రిమెంబరింగ్ పాయింట్. ఇది మనకి ఎక్స్వై వేరియబుల్స్ ఉన్నప్పుడు ఒక వేరియబుల్స్ ఉంటేనే స్టేట్మెంట్ వస్తుంది. 2 వేరియబుల్స్ ఉన్నారంటే 2 స్టేట్మెంట్స్ కావాలి. ఇప్పుడు ఎక్స్వై సాల్వ్ చేయాలంటే 2 ఈక్వేషన్స్ కావాలి కదా. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఒకటే ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ని కూడా మనం ఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ ఫస్ట్ నుంచి మీరు ఎబో ఇక్కడ తీసుకున్నా అక్కడ తీసుకున్నా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదంటే ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఎక్సీడ్స్ అని మనకి ఇంతకుముందు ఫ్రాక్షన్లో వచ్చింది, జస్ట్ దీని ప్రీవియస్ ప్రాబ్లమే. 8th క్లాస్లో ఉంది చూడండి. ఇక్కడ 45 7 5 35 3 7 4 28 3 21 31 3 1 5 7. ఇప్పుడు చూడండి, ఎక్స్ అన్ని వన్ సైడ్ తీసుకొద్దాం. ఇక్కడ ఎఫ్ ఉంది ఎక్స్ ప్లేస్లో. ఈ ప్లస్ 7 ఇక్కడ వస్తే 8 ఎఫ్ అవుతుంది. ఈ 315 minus 5 ఇక్కడ వస్తే ప్లస్ 320 అవుతుంది. 8 1 8 4. సో ఫాదర్ ఏజ్ 40 అన్నాడు. సన్ ఏజ్ అడిగినాను అనుకోండి, దాన్ని బట్టి మనం రాసేస్తాం. సన్ ఏజ్ ఇక్కడ ఉంది కదా, 50 minus ఎఫ్ ఇదే కదా సన్ ఏజ్. ఒకవేళ సన్ ఏజ్ కనుక అడిగింది అనుకోండి, 50 minus ఎఫ్ చెప్తాము. అంతే కదా, 10 years పిల్లాడు. 10 years సన్ ఏజ్ కూడా 10 years అని చెప్పవచ్చు. ఓకేనా. ఇట్లాంటి వాటి ప్రాబ్లమ్స్కి మనకి ఏ టర్మినాలజీ ఎక్కడ వస్తుందో కొంచెం ముందుగా గుర్తుపెట్టుకొని ఈ వాటి ప్రాబ్లమ్స్ కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. దిస్ ఇస్ కృష్ణమన్ ఫ్రమ్ సంగారెడ్డి మ్యాథమెటిక్స్ కోచింగ్ సెంటర్, యాజ్ వెల్ యాజ్ స్టెనోగ్రఫీ అండ్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్.